ఓకే. హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఇక్కడ నేను ఈ సెటప్లో యాక్టివేట్ ఈ 6th రోజు 6th ఏప్రిల్లో ఇక్కడ క్యాండిల్ రాగానే నేను ఫస్ట్ 5 మినిట్స్లో ఇది రిజెక్షన్ చేసింది కదా, నెక్స్ట్ లోపలికి వస్తుందని నాకు తెలుసు. సో ఇక్కడ నుంచి నేను 1500 నుంచి వెళ్ళి 1600 వరకు తీసుకున్న ప్రాఫిట్ తీసుకున్నా. తర్వాత ఈ లైన్ బ్రేక్అవుట్ కావాలి, ఇక్కడ దాకా వచ్చింది, డౌన్ దాకా వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకుంటే అరౌండ్ 800 రూపీస్ వచ్చిందండి ప్రాఫిట్. ఓకే, మనకి ఈగో ఉంటుంది కదండి, ఈగో మనం సాటిస్ఫాక్షన్ చేయదు, ఇంకా సంపాదిద్దామని ఓవర్ థింకింగ్ తోటి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చి ఎందుకు ఈ క్యాండిల్ రిజెక్షన్ జరిగిందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఫాలో అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఆప్షన్ వస్తుందని చూసిన. అంతలో ఇది బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ హ్యామర్ కనిపించగానే హ్యామర్లో దింపిన కథం ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయిందండి. టోటల్ లాస్ వచ్చేసింది కంప్లీట్గా. ఎందువల్ల అంటే ఓవర్ ట్రేడ్. చాలా హర్ట్ అయిపోయినా, చాలా ఫీల్ అవుతున్నా. చేసింది ప్రాఫిట్ అంతా ఒకటే నిమిషంలో వైప్ అవుట్ అయిపోయినట్టు అనిపించింది. సో లైవ్ ట్రేడ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా కానీ అది నాకు పాసిబుల్ అవుతలేదు. ఏదైనా ఉంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్.